హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. 2 days నేను కొంచెం షార్ట్ వెకేషన్లో ఉన్నాను, అందుకే అక్కడ సిగ్నల్ లేదు, వైఫై లేదు, చేయలేకపోయిన ఎడిటోరియల్ అనాలిసిస్. సో వీఆర్ రెజ్యూమింగ్ టుడే. సో బిఫోర్ ఐ రెజ్యూమ్, లెట్ మీ రిమైండ్ యూ అబౌట్ అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్. మీకు 2 ఆప్షన్స్లో లభిస్తుంది ఇది. ఈఎంఐ ఆప్షన్ 5,000 పర్ మంత్ పే చేసి, లేదా సింగిల్ పేమెంట్ అప్ ఫ్రంట్ పేమెంట్ 50,000 పే చేసి కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. సో మీకు నచ్చిన ఆప్షన్ మీరు చూజ్ చేసుకోవచ్చు. కోర్స్ పైన మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అయితే 15th June లోపు జాయిన్ అయ్యే వాళ్ళకి మాత్రమే ఈ ఆపర్చునిటీ ఉంది. 16th June నుంచి ఫీజు 10,000 రూపీస్ పెరగబోతోంది. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో మన యూపీఎస్సీ ప్రోగ్రాంలో, ట్రై టు జాయిన్ బిఫోర్ 15th June, అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఈజ్ సంథింగ్ దట్ వీ ఆర్ ఓన్లీ ప్రొవైడింగ్. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. ఇది మన వెబ్సైట్. డైరెక్ట్గా కూడా వెబ్సైట్లో 50,000 పే చేసి మీరు జాయిన్ అయిపోవచ్చు. అలాగే యూపీఎస్ ఇన్ఫినిటీ ఈజ్ ఆల్సో అవైలబుల్ ఆఫ్లైన్. హైదరాబాద్, వైజాగ్ 2 చోట్ల అందిస్తున్నాం. సెకండ్ 10,000 పర్ మంత్ లేదా 70,000 అప్ ఫ్రంట్ పేమెంట్, 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ క్లాసెస్ ఫ్రీగా లభిస్తాయి. ఇది కూడా 15th June వరకే వ్యాలిడ్. తర్వాత 20,000 రూపీస్ ఫీజు పెరుగుతుంది. డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. యూపీఎస్సీ ఆప్షనల్స్కి న్యూ బ్యాచెస్ 16th June నుంచి ప్రారంభమవుతున్నాయి. సో 2 ఆప్షన్స్లో మీరు తీసుకోవచ్చు, రికార్డెడ్ ఆర్ లైవ్ ప్లస్ రికార్డెడ్. రికార్డెడ్ 20,000కి, లైవ్ ప్లస్ రికార్డెడ్ మీకు 25,000కి అందించడం అనేది జరుగుతుంది. అగైన్ 15th June వరకు మాత్రమే ఇది వ్యాలిడ్. సో ఇక్కడ కనిపిస్తున్న ఆప్షనల్స్ అన్నీ మనం అందిస్తున్నాం. వీటిలో మీకు ఏది నచ్చితే అది చూజ్ చేసుకోవచ్చు. ఒకటే చూజ్ చేసుకొని వేరే దానికి స్విచ్ అవ్వాలన్నా స్విచ్ అవ్వచ్చు. కోర్స్ పైన యూఆర్ గెటింగ్ లైఫ్ టైం వ్యాలిడిటీ. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే. సో ఇవాళ ఆర్టికల్, ట్రైన్ యాక్సిడెంట్ రీసెంట్గా జరిగింది, చాలామంది పీపుల్ చనిపోయారు. దానికి సంబంధించి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది, ఆర్టికల్ రాశారు. చూద్దాం ఏం చెప్పారనేది. ద రైల్వేస్ మస్ట్ నాట్ లూజ్ ఫోకస్ ఆన్ సేఫ్టీ యాజ్ ఇట్ ఎక్స్పాండ్స్ ఇట్స్ సర్వీసెస్. రైల్వేస్ ఇప్పుడు తన సర్వీసెస్ని ఎక్స్పాండ్ చేయబోతోంది. సో ఈ టైంలో తన ఫోకస్ అంతా దేనిపైన ఉండాలి? సేఫ్టీ పైన ఉండాలి. సేఫ్టీ పైన తనకున్న ఫోకస్ అనేది కోల్పోకూడదు. అంటే ఎంతసేపు ఏమవుతుందంటే ప్యాసింజర్ ఎమ్యూనిటీస్, ఇంకా ఎటువంటి సర్వీసెస్ అందించాలి, లోపల ఎంత మోడర్నైజ్ చేయాలి, ఏసీలు పెట్టి, ఈ రకమైన వాటిపైన ఫోకస్ ఉంటుంది. విచ్ ఇస్ గుడ్. మోడర్నైజ్ చేయాలి, వెస్టర్న్ స్టైల్లోకి తీసుకురావాలనే ఆలోచన మంచిదే. కాబట్టి దానికంటే ముఖ్యమైనది సేఫ్టీ. సేఫ్టీ పైన ఉన్న ఫోకస్ మాత్రం షిఫ్ట్ అవ్వకూడదు. ద రైల్ యాక్సిడెంట్ ఇన్ బాలసోర్ ఇన్ ఒడిషా ఆన్ June 2nd involving the collision of 3 trains is a tragic reminder of the challenges that India faces in modernizing and expanding its రైల్ సర్వీసెస్. మన రైల్ సర్వీసెస్ని మోడర్నైజ్ చేసే క్రమంలో, ఎక్స్పాండ్ చేసే క్రమంలో ఇండియా ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ని ఒక్కసారిగా ఒక బాధాకరమైన, హృదయాన్ని ద్రవించే ఇన్సిడెంట్ ద్వారా గుర్తు చేసినట్టుగా కనిపిస్తోంది. పర్టికులర్ ఇన్సిడెంట్ అనమాట. ఇది ఒకసారి మనకి రిమైండర్, అంటే గుర్తు చేసేది. ట్రాజిక్ అంటే బాధని కలిగిస్తూ గుర్తు చేస్తోంది అని అర్థం. అట్లీస్ట్ 275 పీపుల్ వర్ కిల్డ్ అండ్ ఓవర్ 900 ఇంజూర్డ్. 275 మంది చనిపోయారు ఈ యాక్సిడెంట్లో. అలాగే 900 మంది ఇంజూర్ అయ్యారు. వెన్ ద షాలిమార్ చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్, ద యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ అండ్ ఎ ఫ్రీ ట్రైన్ కొలైడెడ్ ఇన్ ద వర్స్ట్ రైల్ యాక్సిడెంట్ ఇన్ 2 decades. గత 2 దశాబ్దాల్లో రిపోర్ట్ అయిన వర్స్ట్ ట్రైన్ యాక్సిడెంట్గా మనం చెప్పొచ్చు. సో 3 ట్రైన్స్ ఇలా కొలైడ్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం జరిగిందంటే, మనకి ఈ చెన్నై కోరమాండల్ ఎక్స్ప్రెస్ ఏమో ఆగి ఉన్న గూడ్స్ ట్రైన్ని గుద్దేసింది. అంటే ఇది మెయిన్ ట్రాక్ అనుకోండి. మెయిన్ ట్రాక్లో వెళ్లకుండా సమ్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల లూప్ లైన్లోకి కోరమాండల్ ట్రైన్ ఎలా వెళ్ళాలి, ఇలా వెళ్లకుండా ఇలా వెళ్ళింది. ఈ లూప్ లైన్లో ఈ గుడ్స్ ట్రైన్ అనేది ఉంది, అటువైపు ఇంకో ట్రాక్ ఉంది. సో ఈ గుడ్స్ ట్రైన్ని గుద్దేసినప్పుడు వెళ్ళి ఇక్కడ పడ్డాయి, ఈ ట్రాక్ మీద పడ్డాయి. సో ఈ ట్రాక్ పైన మన యశ్వంత్పూర్ హౌరా ఎక్స్ప్రెస్ వచ్చేసి ట్రావెల్ చేస్తుంది. సో దానివల్ల ఏమైందంటే, ఇక్కడ ఒక కొల్లిజన్ అయింది, అక్కడ పడ్డం వల్ల ఇక్కడ సెకండ్ కొల్లిజన్ జరిగింది. 2 కొల్లిజన్స్ జరిగే పరిస్థితి మనకు వచ్చింది. సో దీనివల్ల ఎంతోమంది చనిపోయే పరిస్థితి మనకి కనిపించింది. బట్ యాక్సిడెంట్ ఆఫ్ దిస్ కైండ్ హ్యాడ్ బీన్ ఫోర్టోల్డ్ యాజ్ రీసెంట్లీ యాజ్ February this year, when a collision between 2 trains was averted at Hosadurga road station in Birur Sigzazur section of the Mysore division of the railways
thanks only to an alert loco pilot and the moderate speed of the train which could be brought to a stop. సో బేసికల్గా ఇలాంటిదే మనకి ఫిబ్రవరిలో జరగబోయింది. అంటే ఫిబ్రవరిలో కూడా కొలిజన్ జరగబోయి ఆ లోకో పైలట్ అంటే మన డ్రైవర్ లోకో పైలట్ అంటాం కదా, ఏఎల్పి, అతను అలర్ట్గా ఉండడం వల్ల ట్రైన్ కూడా మోడరేట్ స్పీడ్లో వెళ్ళడం వల్ల దాన్ని ఆపగలిగారు. ఆ ప్రాబ్లం జరగకుండా చూసారు. అంటే సిగ్నల్ ఇష్యూస్, అంటే రాంగ్ సిగ్నల్ అందడం, అంటే ఇటువైపు వెళ్ళాల్సిన వాళ్ళకి అటువైపు వెళ్ళమని చెప్పడం కావచ్చు, ఇట్లాంటివి అనమాట. సో ఇట్లాంటి ఇష్యూ వల్ల ఫిబ్రవరిలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరగబోయి తను అలర్ట్గా ఉండడం వల్ల అవర్ట్ అయింది. అది జరిగినప్పుడే ఇట్లాంటివి అంటే మనం అలర్ట్గా లేకపోతే, అంటే మన సిస్టమ్ని సరి చేసుకోకపోతే, అంటే మన సిగ్నలింగ్ సిస్టమ్ అనేది ఫెయిల్ సేఫ్ కాదు, అంటే దాన్ని ఎవరైనా ట్యాంపర్ చేయొచ్చు, లేకపోతే దానిలో కొన్ని లోపాలు ఉన్నాయని అర్థమవుతుంది. దాన్ని సరి చేసుకోకపోతే ఇటువంటి యాక్సిడెంట్ జరుగుతాయని మనకి ముందే చెప్పినట్టు. అందుకే ఫోర్ టోల్డ్ అన్నారు. అంటే సిస్టంలో లోపం ఉంటే ఈరోజు కాకపోతే రేపైనా యాక్సిడెంట్ జరగక మానదు, కొలిజన్ జరగక మానదు అని చెప్పి అర్థం అన్నమాట. ద ట్రైన్ హ్యాడ్ గాన్ ఆఫ్ ఇట్స్ ఇంటెండెడ్ ట్రాక్ which was reported as a result of faulty signaling system and dangerous human intervention. అర్థమైందా? సో బేసికల్గా ట్రైన్ తను వెళ్ళాల్సిన ట్రాక్ కాకుండా వేరే ట్రాక్లోకి, మీకు చెప్పాను ఇందాక, ఇలా వెళ్ళాల్సింది ఇలా వెళ్ళకుండా వేరే ట్రాక్లోకి వెళ్ళింది. ఇది లూప్ లైన్. ఇది ఒరిజినల్గా తను వెళ్ళాల్సిన మెయిన్ లైన్లో వెళ్ళాల్సింది కాస్త లూప్ లైన్లోకి వెళ్ళింది. యాక్చువల్గా ఈ లైన్లో ఇది వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉంటున్న గుడ్స్ ట్రైన్ తీసుకొచ్చి లూప్ లైన్లో పెట్టారు. ఇదేమో ఇటు వెళ్ళకుండా అటు వెళ్ళి ఆ గూడ్స్ ట్రైన్ మళ్ళీ తాకింది. ఇది పరిస్థితి. సో ఎందువల్లంట? ఫాల్టీ సిగ్నలింగ్ సిస్టమ్ వల్ల అండ్ డేంజరస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్, అంటే మనుషులు సరిగ్గా ఇంటర్ఫియర్ అవ్వడం అని సరిగ్గా చేయలేకపోయారని. An official record of that incident called for immediate corrective actions to rectify the system faults and also sensitizing the staff for not venturing into shortcuts. ఓకే, బేసికల్గా సో లాస్ట్ టైం జరిగిన ఇన్సిడెంట్ పైన అఫీషియల్ రికార్డ్ ఏం చెప్పిందంటే కరెక్టివ్ యాక్షన్స్ ఇమీడియట్గా తీసుకోవాలి, సిస్టమ్ ఫాల్ట్స్ని రెక్టిఫై చేయాలి, స్టాఫ్ కూడా సిగ్నల్ని ఫాలో అవ్వాలి తప్పితే షార్ట్ కట్స్లో కొట్టేద్దామనే ప్రయత్నాలు చేయకూడదు, వాళ్ళని సెన్సిటైజ్ చేయాలి. దే షుడ్ నాట్ వెంచర్ ఇన్ టు షార్ట్ కట్స్. ద యాక్సిడెంట్ ఇన్ బాలాసోర్ ఇట్ నౌ అపియర్స్ ఇన్ ఎ ప్రిలిమినరీ ఎంక్వైరీ ఫాలోడ్ ద సేమ్ డిజాస్టర్స్ సీక్వెన్స్ ఆఫ్ మెకానికల్ ఫెయిల్యూర్స్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్. సో బాలాసోర్లో జరిగిన యాక్సిడెంట్ కూడా సేమ్ మన ప్రిలిమినరీ ఎంక్వైరీ ప్రకారం ఏం తెలిసిందంటే సేమ్ డిజాస్టర్ సీక్వెన్స్, ఒకవైపు మెకానికల్ ఫెయిల్యూర్ అండ్ హ్యూమన్ ఎర్రర్స్ వల్లే జరిగిందని చెప్పి తేల్చారు ప్రిలిమినరీ ఎంక్వైరీలో. అయితే మెకానికల్ ఫెయిల్యూర్స్, సిగ్నల్ సిస్టమ్ ఫెయిల్ అవ్వడం అనేది వేరే వాళ్ళ పనా లేకపోతే న్యాచురల్గా జరిగిందనేది ఇంకా తేలాలి. ద ఇండియన్ రైల్వేస్ క్యారీస్ నియర్లీ 15 million passengers every day now compared to the peak of 23 million a day the day before the COVID-19 pandemic. COVID-19 pandemic స్ట్రైక్ అవ్వడానికి ముందు రోజు మనకి 23 million ఏ డే ఉండేది. సో ద ఇయర్ బిఫోర్ ది COVID-19 పాండమిక్, ద డే బిఫోర్ కాదు, ద ఇయర్ బిఫోర్ COVID-19 పాండమిక్ స్ట్రైక్ అవ్వడానికి ముందు మనకి పీక్ ప్యాసింజర్ లోడ్ ఆఫ్ 23 million ఏ డే మనం క్యారీ చేసింది ఇండియన్ రైల్వేస్. ఇప్పుడు నియర్లీ 15 million passengers ఎవ్రీ డే క్యారీ చేస్తుంది. India has an ambitious plan to improve its rail infrastructure, and in the year 23-24, 2.4 lakh crore has been allocated for capital expenditure. So, mana rail infrastructure ni improve cheyadانiki India ki ambitious plan undi. 2023-24 budget lo kuda 2.4 lakshla kotlane allocate చేశారు. capital expenditure అంటే infrastructure build చేయడానికి కోసం allocate చేసిన కేటాయింపులు అన్నమాట. Accidents per million train kilometers have fallen over the last decades. లాస్ట్ డెకేడ్ దశాబ్దంలో తీసుకుంటే పర్ మిలియన్ ట్రైన్ కిలోమీటర్స్ యాక్సిడెంట్స్ ఏమయ్యాయి? బాగా తగ్గాయి. బట్ పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్స్ అండ్ ద రోలింగ్ స్టాక్ అండ్ ఓవర్ స్ట్రెచ్డ్ స్టాఫ్ ఆర్ ప్రాబ్లమ్స్ దట్ ద రైల్వేస్ కెన్ నో లాంగర్ క్యామోఫ్లేజ్ విత్ గ్లిడ్జీ ఫెకెట్స్. సో బేసికల్గా ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏమవుతుందంటే మనకి యాక్సిడెంట్స్ అయితే తగ్గాయి కాదనట్లేదు, కాకపోతే మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్స్ ఏమో బాగాలేదు, పూర్ మెయింటెనెన్స్ ఆఫ్ ట్రాక్స్ ఉంది. అండ్ రోలింగ్ స్టాక్ అంటే మనకి రైలు యొక్క ఈ వ్యాగన్స్ ఉంటాయి చూడండి, గూడ్స్ క్యాబిన్స్, వ్యాగన్స్ ఒక్కొక్కటి ఉంటుంది చూడండి, అవన్నీ అనమాట. వాటన్నింటినీ కలిపి రోలింగ్ స్టాక్ అని అంటే రైలు ఈ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ కోసం ఉపయోగించవచ్చు, ప్యాసింజర్ క్యాబిన్స్ కావచ్చు, వీటన్నింటినీ రోలింగ్ స్టాక్ అని చెప్పి అంటారు. పవర్డ్ కావచ్చు, అన్పవర్డ్ అంటే ఇంజిన్ ఉన్నవి కావచ్చు, ఇంజిన్ లేనివి కావచ్చు.
లేకపోతే ఏం లేకుండా అక్కడ ఉన్నవి కావచ్చు, స్టేషన్లో కొన్ని ఖాళీగా పడి ఉంటాయి అవి కావచ్చు, వాటి యొక్క మెయింటెనెన్స్ అనేది సరిగ్గా లేదు. అండ్ ఓవర్ స్ట్రెచ్డ్ స్టాఫ్కి వర్క్ అంటే తక్కువ స్టాఫ్తో ఎక్కువ పని చేయించడం అనేది జరుగుతుంది. దానివల్ల నిద్రాహారాలు ఇబ్బంది పడి దానివల్ల కూడా తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఆర్ ప్రాబ్లమ్స్ దట్ ద రైల్వేస్ కెన్ నో లాంగర్ క్యామోఫ్లేజ్ విత్ గ్లిడ్జీ ఫెకెట్స్. గ్లిడ్జీ అంటే బాగా హడావిడి, గ్లిట్టరింగ్, హడావిడితో, వెలుగులతో అన్నట్టు అనమాట. ఫెకేడ్ అంటే సంథింగ్ దట్ యూ కెన్ సీ అవుట్ సైడ్, అంటే బయటికి కనిపించేది ఫెకేడ్, బయటికి కనిపించేది ఫెకేడ్ అనమాట. అంటే బయటికి ఇక్కడ వందే భారత్ ఎక్స్ప్రెస్ అని, లేకపోతే మోడర్న్ ట్రైన్స్ అని, సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ అని ఎక్కువగా న్యూస్లో అవి కనిపిస్తూ ఉంటాయి. అంటే రైల్వేస్ ఏదేదో చేసేస్తున్న ఫీలింగ్ అనేది ప్రజలకి కనిపిస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద ఫెకేడ్. దట్ ఈస్ సంథింగ్ ఫసాడ్. ఫెకేడ్ అనకూడదు, ఫసాడ్ అనాలి. సో దట్ ఈస్ సంథింగ్ వీ సీ, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ సీ అనమాట. అయితే సో కెన్ నో లాంగర్ క్యామోఫ్లేజ్ అన్న చూసారు. అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈ గ్లిడ్జీ థింగ్స్తో కప్పేస్తున్నారు అని అర్థం అనమాట. కప్పేస్తున్నారని చెప్పేసి అర్థం. సో సేఫ్టీ మెజర్స్ ఇంక్లూడింగ్ యాంటీ కొలిజన్ సిస్టమ్స్ ఆర్ ఎక్స్పాండింగ్. యాంటీ కొలిజన్ సిస్టమ్స్ లాంటివి ఎక్స్పాండ్ అవుతున్నాయి, బట్ ఎవిడెంట్లీ నాట్ అన్ అడిక్వేట్ పేస్. కానీ వెళ్ళాల్సినంత ఫాస్ట్గా జరగట్లేదు. ఇన్ 2021 the Prime Minister announced that 75 new semi-high-speed trains labelled Vande Bharat would be started over 75 weeks. 2021లో మోదీ గారు ఏమే అనౌన్స్ చేశారు, 75 వందే భారత్ ట్రైన్స్ 75 వారాల్లో స్టార్ట్ అవుతాయని చెప్పారు. అండ్ సెవరల్ హ్యావ్ బీన్ స్టార్టెడ్ ఆల్రెడీ. చాలా వందే భారత్ ట్రైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి కూడా. దెర్ హ్యాస్ బీన్ అటెన్షన్ అండ్ ప్యాసింజర్ ఎమ్యూనిటీస్ పైన కూడా ఫోకస్ ఉండింది. బట్ నథింగ్ కెన్ బీ మోర్ ఇంపార్టెంట్ దాన్ సేఫ్టీ. కానీ సేఫ్టీ కంటే ఏది ఎక్కువ ఇంపార్టెంట్ కాదు. The accident in Balasore should prompt Indian Railways development plans onto the right track. సో బాలాసోర్లో జరిగిన యాక్సిడెంట్ మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఇండియన్ రైల్వేస్ డెవలప్ చేయాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయాలని ట్రై చేస్తుంది. అయితే ఫోకస్ అనేది ఎమ్యూనిటీస్ బిల్డ్ చేయడం పైన, హై స్పీడ్ ట్రైన్స్ని తీసుకొచ్చేయడం పైన పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ సేఫ్టీ పైన ఉండాలి. స్పీడ్ షుడ్ బి స్ట్రైవ్డ్ ఫర్. ఎస్, హై స్పీడ్ ట్రైన్స్ కోసం ప్రయత్నం చేయాలి, కాదనట్లేదు. బట్ సేఫ్టీ ఈజ్ పారామౌంట్. అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ పారామౌంట్ ఏంటంటే మనకి సేఫ్టీ. సాబోటేజ్ ఈజ్ నాట్ రూల్డ్ అవుట్ ఇన్ ద బాలాసోర్ యాక్సిడెంట్. సాబోటేజ్ అంటే ఇంటెన్షనల్ డ్యామేజ్, ఇంటెన్షనల్ అబ్స్ట్రక్షన్ అని అర్థం. అంటే ఈ యాక్సిడెంట్ ఎవరైనా సిస్టమ్ని హ్యాక్ చేసి లేదా కావాలనే చేసి ఉండొచ్చా, లేకపోతే ఇది తెలియకుండా జరిగిందా, అంటే ఎవరి తప్పు లేకుండా పొరపాటున జరిగిందా, లేకపోతే ఎవరైనా ఇంటెన్షనల్గా సిగ్నల్ ఇంటర్ఫీర్ అయ్యేలాగా చేసి తప్పుడు సిగ్నల్ ఎలా చేశారా అనే విషయం కూడా ప్రోబ్ అనేది జరుగుతుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ దట్స్ నాట్ రూల్డ్ అవుట్, అంటే అది జరిగే అవకాశం కూడా ఉంది. అంటే ఇది ఎవరో ఇంటెన్షనల్గా చేసింది కాదు అని చెప్పి క్లియర్గా ఇంకా చెప్పలేదు. సో విచ్ విల్ బి ప్రోబ్డ్ బై సిబిఐ విచారణకి ఆదేశించారు. సో సిబిఐ దాన్ని విచారణ చేసి చెప్తుందన్నమాట, ఇందులో ఎవరి హస్తమైనా ఉందా దీని వెనకాల, లేకపోతే ఇది న్యాచురల్గా జరిగిందా. మోర్ ఇంపార్టెంట్ విల్ బి ద కరెక్టివ్ మెజర్స్ బై ద రైల్వేస్ అట్ ద ఆపరేషన్ అండ్ ప్లానింగ్ లెవెల్స్. సో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు మనం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఓకే, బాధితులకి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. ఇలాంటివి జరగకుండా రైల్వేస్ ఏం చేస్తుంది, కరెక్టివ్ మెజర్స్ ఏం తీసుకుంటుంది, ప్లానింగ్ లెవెల్లో కావచ్చు, ఆపరేషన్ లెవెల్స్లో కావచ్చు, వాట్ విల్ రైల్వేస్ డూ అనేది మోర్ ఇంపార్టెంట్. ఇట్ విల్ హ్యావ్ టు ఫైండ్ మోర్ రిసోర్సెస్ టు మోడర్నైజ్ అండ్ రేషనలైజ్ ఇట్స్ ప్రయారిటీస్. సో తన ప్రయారిటీస్ని మోడర్నైజ్ చేయడానికి, రేషనలైజ్ అంటే ఏది మోర్ ఇంపార్టెంట్, ఏది ఇంపార్టెంట్ కాదు అంటే అనవసరమైనవి పక్కన పెట్టి అవసరమైన వాటికి ప్రయారిటైజ్ చేసే కార్యక్రమం రేషనలైజ్ చేయడం అంటాం. అలాగే మోడర్నైజ్ చేయడానికి తను ఏం చేయాలి, ఇట్ విల్ హ్యావ్ టు ఫైండ్ మోర్ రిసోర్సెస్ అంటే మోర్ పీపుల్ కావచ్చు, ఫండ్స్ కావచ్చు, రెండు కూడా వాటిని గ్యాదర్ చేసుకొని తన ప్రయారిటీస్ని రేషనలైజ్ చేసుకోవాలి అండ్ రైల్వేస్ని మోడర్నైజ్ చేయాలి. ఇది స్టోరీ అన్నమాట. సో సింపుల్ ఆర్టికల్ ఇది, మీకు తెలిసిందే, ఈరోజు ఆల్రెడీ న్యూస్లో చాలాసార్లు చదివి ఉన్నారు. సో మనకి లాస్ట్ టైం కూడా చెప్పాను, యూపీఎస్సీ మెయిన్స్ 2023 కోసం ఎల్టీఎక్స్ క్లాస్ ఒక ఫ్రీ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. సూపర్ 30 బ్యాచ్ పేరుతో ఒక 30 మంది ప్రిలిమ్స్ క్లియర్ చేసిన స్టూడెంట్స్కి మనం ట్రైన్ చేయబోతున్నాము. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే, మీరు ప్రిలిమ్స్ క్లియర్ చేస్తామన్న కాన్ఫిడెన్స్ ఉంటే మాకు రీచ్ అవుట్ అవ్వండి. మీకు మెయిన్స్ ప్రిపరేషన్కి కావాల్సినవి అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. టెస్ట్ సిరీస్, కరెక్షన్, ఇండివిజువల్ మెంటరింగ్, ఫీడ్బ్యాక్. నేను మీకు డైలీ టచ్లో ఉంటాను. నా ఫోన్ నెంబర్ మీ దగ్గర ఉంటుంది. మీ ఏ డౌట్స్ అన్నా అడగొచ్చు, ఎలా చేయాలి, ఏం చేయాలని క్లియర్గా కనుక్కోవచ్చు అన్నమాట. 1-on-1 మెంటరింగ్ కూడా ఉంటుంది. సో యూజ్ దిస్ ఆపర్చునిటీ. మీలో ఎవరన్నా క్లియర్ చేస్తామని కాన్ఫిడెన్స్ ఉంటే, మీరు ఎల్టెక్ స్టూడెంట్ కాకపోయినా పర్లేదు, ఐ విల్ ప్రొవైడ్ ఫ్రీ మెంటరింగ్
అండ్ అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్ అండ్ మోడల్ ఆన్సర్స్. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా మీరు చెప్పండి, ఎందుకంటే ఫ్రీ ఇనిషియేటివ్ కదా. కొన్ని సంస్థలు మీ అందరికీ తెలిసిందే చాలా వేలు తీసుకుంటారు టెస్ట్ సిరీస్కి. సో ఫ్రీగా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు ఎందుకు వదులుకోవాలి? సో లెట్ దెమ్ నో అబౌట్ ఇట్. టేక్ కేర్, బాయ్.